నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నేను జానకి జాకీ అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ ఏప్రిల్ 27, 2012లో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సెల్ ఫోన్ మోతకి మెలకు వచ్చింది. లేచి కళ్ళజోడు పెట్టుకుని చూసా. నా గుండె గుబేలు మంది. మరీ తెల్లవారుజామున లేచి కూర్చున్నట్లున్నాడు. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. దాన్ని అక్కడ పారేసి గదిలో నుంచి పరిగెట్టాను. మా శాలితి వంటింట్లో లేదు. జానకి, ఓయ్ జానకి అంటూ ఇల్లంతా వెతికా. పెరట్లో దొరికింది. శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ అని పాడుకుంటూ పువ్వులకు వస్తుంది. ఇప్పుడేం కర్మం, ఎప్పుడో మేలుకున్నాడు, వచ్చేస్తున్నాడు, నువ్వు బెడ్రూమ్లకు పద అని లాక్కెళ్ళి మంచం మీద కొదేశాను. పడుకో జానకి, నీకు జ్వరం, మలేరియా కాదు చికెన్ గున్యా. ఇంకా వారం దాకా నువ్వు మంచం దిగవు, సరేనా? బుర్రకెక్కిందా? ఇంతకన్నా ఇప్పుడు వివరంగా చెప్పి చావలేను అని పడుకోబెట్టి ఓ దుప్పటి కప్పాను. ఎందుకండి ఇదంతా అంది జానకి. సూర్యనారాయణ వస్తున్నాడు జానకి. సూర్యనారాయణ అంటే హోమియో డాక్టర్ గారా? కాదు, మన వియ్యంకుడు గారు వస్తున్నాడు, నీకు జ్వరం అని చెప్పి పంపించేద్దాం అన్నాను. అలా చేస్తే బాగుండదేమోనండి అంది. భేషుగ్గా ఉంటుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. నువ్వు మాత్రం పడుకో. చేతనైతే అమ్మో అయ్యో అని మూలుగు, లేకపోతే నోరు మూసుకో అన్నాను. సరే మరి మీ ఇష్టం. కూర చేసేశాను, పిండి తడిపేశాను. వాళ్ళు రాగానే పూరీలు వేయిద్దామనుకున్నా. నన్ను మంచం దిగొద్దన్నారుగా, మరి ఆ పని మీరు చూసుకోండి అంది పడుకుని, దుప్పటి తిన్నగా కప్పుకుంటూ. నాకు బుర్ర తిరిగిపోయింది. అంటే వాళ్ళు వస్తున్నారని ముందే తెలుసా నీకు అడిగాను. ప్రొద్దున్నే ఫోన్ చేశారుగా అంది. నా కోపం వచ్చింది. మరి ఈ మాట ముందే చెప్పి అడవచ్చుగా అన్నాను. ఇప్పుడేగా మీరు నిద్రలేచారు, ఎప్పుడు చెప్పి అడవను అంది. మేమిలా వాదించుకుంటూ ఉండగానే బయట కారాగిన శబ్దం వినిపించింది. అదిగో వాళ్ళు వచ్చారు, నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది కదా, మీరే వెళ్ళి పలకరించండి అంది. ఇదో అయోమయం మేళం. అంతా అయిపోయాక ఇంకెందుకు ఈ నాటకాలు, నీ బొంద అని నేను బాత్రూంలోకి దూరిపోయా. తీరిగ్గా స్నానం చేసి నిదానంగా తయారై హాల్లోకి వెళ్ళాను. ఎదురుగా సోఫాలో సూర్యనారాయణ, పక్కన ఉషాదేవి గారు, వాళ్ళిద్దరి మధ్య జాకి, ఎదురుగా కుర్చీలో చిద్విలాసంగా మా జానకి. ఆహా, చూడటానికి అది ఎంత మనోహరమైన దృశ్యం. రండి బావగారు, కూర్చోండి అన్నాడు మా వియ్యంకుడు. నా ఇంట్లో నాకెవరైనా మర్యాదలు చేస్తే చిరాగ్గా ఉంటుంది. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా అందావిడ. ఆ వరసలేమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. భార్యను చూపించి మీ అక్కయ్య గారు అంటాడాయన, ఆవిడేమో అన్నయ్య గారు అంటుంది. మీ ఇల్లు మా జాకీకి బాగా అలవాటైపోయింది అన్నయ్య గారు. వచ్చి రాగానే కుషన్ల కింద పారేసి ఎంత దర్జాగా కూర్చుందో చూడండి అని జాకీ మెడ నిమురుతూ మురిసిపోయింది. అవునమ్మా, యథా యజమాని తాధా కుక్క. మీ ఆయన లేడు చనువుగా నా ఇంట్లో నాకే మర్యాదలు చేసేస్తూ అనుకున్నా. నిలబడే ఉన్నారేం బావగారు, కూర్చోండి, కాఫీ తాగుతారా అన్నాడు సూర్యనారాయణ. ఈయన వచ్చిన ప్రతిసారి ఇది నా ఇల్లా లేక ఆయన ఇల్లా అని అయోమయంగా ఉంటుంది, నాకు తట్టుకోలేను. అందుకే నాకు కాస్త పని ఉంది, వెళ్ళాలి అన్నాను. మేము ఊరు వెళ్తున్నాం బావగారు అంటూ సూర్యనారాయణ ఏదో చెప్పబోతే వారించాను. అవన్నీ మా జానకితో ఎలాగో చెప్తారుగా, నేను వెళ్తా అని చల్లగా జారుకున్నా. అటు చివరగా కట్టి ఉన్న మా టామీ గొంతు చించుకుని అరుస్తోంది. అవును మరి, తను ఇంటికి కాపలా ఉండగా ఇంకొక కుక్క ఇంట్లో దూరిపోతే దాని కొళ్ళు మండదు. నన్ను చూడగానే అరుపాపేసి తోకాడిస్తూ మొర్రోమని మొత్తుకుంది. దాని దగ్గరికి వెళ్ళి తల నిమిరాను. ఊరుకో, నువ్వు నేను ఎంత మొరిగినా ఏమిటి లాభం అన్నాను ఓదార్పుగా. నా బాధ అర్థం చేసుకుని సణుక్కుంటూనే వెళ్ళి పడుకుంది టామీ. నేను చెప్పులేసుకుని రోడ్డెక్కాను. పక్కనే ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాను. ఆయన ఎదురుగా కూర్చుని, సాయినాథ, ఏమిటి నాకు ఈ బాధ అనుకున్నా. నా బాధ వెనక బోలెడంత గాథ ఉంది. నాకు 50 దాటాయి. ఉద్యోగం, సొంత ఇల్లు, తగుమాత్రం ఆస్తి, ఆజ్ఞానుసారిణి అయిన భార్య, రత్నమాణిక్యాల్లాంటి 2 పిల్లలు ఉన్నారు. నీరుడు ఈ రోజుల్లోనే పెద్దవాడికి పెళ్లి చేసేశా. ఆ పిల్ల మేలిమి బంగారం.
మంచి కుటుంబం నుంచి వచ్చింది. పెళ్ళైన 3 నెలలకే మా వాడిని కంపెనీ వాళ్ళు అమెరికా వెళ్ళమన్నారు. భార్యను తీసుకుని ఝామ్మని వెళ్ళిపోయాడు. రెండో వాడు 2 ఏళ్ల క్రిందటే ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇక నేను జానకి నిశ్చింతగా ఉందామనుకున్నా. కానీ అనుకోకుండా అస్తవ్యస్తమైపోయింది నా జీవితం. మా పిల్లలు అమెరికా వెళ్ళిన వారం రోజులకి మా వియ్యాల వారు మా ఇంటికి వచ్చారు. ముందు ఫోన్ చేసే వచ్చారు. కాసేపు మాట్లాడుకున్నాక, బావగారు మీరు నాకు సహాయం చేయాలి అన్నాడు. అయ్యో ఎంత మాట చెప్పండి అన్నాను అరక్షణం ఆలస్యం చేయకుండా. చెప్పాడు. వాళ్ళు మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి వెళ్తున్నారు. వాళ్ళింట్లో ఓ బుజ్జి కుక్క పిల్లుంది. దాన్ని చూసుకునేందుకు ఎవరూ లేరు. ఆ 4 రోజులు మా జాకీని మీ ఇంట్లో ఉంచి వెళ్తాము అని మొహమాటంగానే అడిగాడు. దానికేం ఉంచండి, మాకు కుక్కల పెంపకం అలవాటే అన్నాను. మర్నాడే కుక్కను తీసుకొచ్చారు. తెల్లగా ఊలు బంతిలా ముద్దొస్తోంది జాకి. దాని ఆహార వ్యవహారాలన్నీ కాగితం మీద రాసిచ్చారట. దాన్ని భద్రంగా వంటింట్లో అలమారా తలుపు కంటించింది జానకి. భలే ముద్దుగా ఉందని మురిసిపోయాం మేమిద్దరము. మా టామీ మాత్రం కుక్క బుద్ధి చూపిస్తూ ఎద్దంత గొంతేసుకుని అరవటం మొదలుపెట్టింది. జాకీ కూడా ఎదురు తిరిగి అరవటం మొదలుపెట్టింది. నేను రెండింటినీ కోప్పడ్డాను. టామీ ఊరుకుంది కానీ జాకీ మాత్రం నా మాట వినలేదు. మాకు కుక్కలతో వెరటం కొత్తేమీ కాదు. ఆస్తి పంపకాల సమయంలో నా వాటాకి మా టామీ వచ్చింది. మా ఇంటికి వచ్చేసరికే దాని వయసు 5 ఏళ్ళు. మంచి మర్యాద తెలుసు, పద్ధతిగా ప్రవర్తించేది. మా వియ్యాల వారి జాకీ బొత్తిగా చిన్నపిల్ల. ముందే ఏమీ తెలీదు. ఆ పైన అమిత గారాబం చేసి చెడగొట్టారు. చెప్పిన మాట వినదు. రాత్రిపూట మాత్రమే గొలుసుతో కట్టాలి దాన్ని. పగలంతా గాలికి వదిలేయాలి. అదున్న ఆ 4 రోజులు మమ్మల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. సూర్యనారాయణ, ఉషాదేవి గారు ఊళ్ళోకి వచ్చారు. సాయంత్రం వచ్చి జాకీని తీసుకువెళ్తామన్నారు. మా జానకి వల్ల మాలిన బంధు ప్రేమ. ఇంటికి ఎవరొచ్చినా ఒట్టి చేతులతో పంపదు. నాది అదే పద్ధతి. మనుషులకైతే బట్టలో పాత్రలో పెడతాము. మరి కుక్కపిల్లకి ఏం పెట్టాలి అనుకున్నాము. వెండి గిన్నె కొందాం, పాలు తాగుతుంది అంది జానకి. కొనొచ్చు, కానీ వెండి మండిపోతోంది, కొనలేము. మా అబ్బాయి పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికొచ్చిన వెయ్యాలి వారి కుక్కని ఒట్టి కాళ్ళతో పంపితే ఏం బాగుంటుంది. కాసేపు తర్జన భర్జన పడి చివరికి దానికోసం కొత్త గొలుసు మెడపట్టి కొన్నాను. అలా కొంటున్న సమయంలో మా టామీ దీనవదనం గుర్తొచ్చింది. పాపం 6 ఏళ్లుగా ఆ పాత గొలుసుతోనే అఘోరిస్తోంది అది. అందుకని దానికి ఒకటి కొన్నాను. ఆ రాత్రి వెయ్యాల వారు వచ్చారు. వాళ్ళని చూడగానే బోలెడంత సంబరపడింది జానకి. కానీ వెళ్ళబోయే ముందు కుయ్యి కుయ్యమంటూ ఇల్లంతా తిరిగి మా ఇద్దరి కాళ్ళు నాకి కారెక్కింది. కారు వెళ్ళాక జానకి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పారాయి కుక్కపిల్ల మన ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది, వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళాలిగా, నువ్వేడవకు, మళ్ళీ వస్తుందిలే అని ఓదార్చాను. అదిగో ఆ మాటే నా కొంప ముంచింది. పైనుంచి తథాస్తు దేవతలు ఆలస్యం చేయకుండా తథాస్తు అనేశారు. వారం తిరగకుండానే సూర్యనారాయణ ఫోన్ చేశాడు. శ్రీశైలం వెళ్తున్నారట. షరా మామూలే. జాకీని మా ఇంట్లో దించి వెళ్ళి 2 రోజుల తర్వాత వచ్చి ప్రసాదం ఇచ్చి కుక్క పిల్లను తీసుకువెళ్లారు. ఇక అదే అలవాటైపోయింది. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం రావాలని బోలెడని మొక్కులు మొక్కారట. దివ్యమైన సంబంధం కుదిరింది కాబట్టి మొక్కులన్నీ వరుసగా తీర్చుకుంటున్నాం అన్నారు. వాళ్ళు మాకు ఆ కితాబు ఇవ్వటం వరకు ఓకే, భేషుగ్గానే ఉంది. కానీ ఈ కుక్కగోళ ఎక్కువైపోయింది. చనువు ఎక్కువైపోయింది ఆ జాకీకి. అటు సూర్యనారాయణకి కూడా చనువు ఎక్కువైపోయింది. అది వరకు మీరు ఊళ్ళో ఉంటారా అని అడిగి మరీ కుక్కను దించేవాడు. ఆ తర్వాత దించేస్తున్నాం, మీ అక్కగారు కుక్కను తీసుకుని వచ్చేస్తున్నారు అనేవాడు. అటు పిమ్మట ఏకంగా తీసుకొచ్చి దించేసి ఫలానా ఊరికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోవటం. తిరిగి వచ్చి ప్రసాదం ఇచ్చి జాకీని తీసుకుపోవటం. మొదట్లో ముద్దుగా అన్ని పనులు తానే చేసిన జానకి ఆ తర్వాత ఆ బాధ్యత నా నెత్తిన పెట్టింది. దాన్ని 2 పూట్ల షికారుకు తీసుకువెళ్ళటం, బంతాడించటం, అది అందరినీ కరవబోతూ ఉంటే వాళ్ళందరికీ సారీ చెప్పటం వగేరాలన్నీ నేనే చేయాల్సి వచ్చింది. అదే అలుసుగా తీసుకుని అటు సూర్యనారాయణ కూడా విజృంభించేశాడు. బావగారు దానికి వాళ్ళ స్నానం చేయించాలి, నేను ఊరికి వెళ్తున్నానుగా, మీరే 2 చెంబులు నీళ్లు పోసేయండి, దానికి ఇంజెక్షన్ డ్యూ, దాన్ని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించయ్యండి అని అలవోకగా పురమాయించేస్తున్నాడు. కానీ ఇంత చేసిన ఆ జాకీకి ఇసుమంతైనా విశ్వాసం లేదు. ముందే అల్లరిది. దానికి తోడు 6 నెలలుగా జానకి సావాసం. ఇక చెప్పేదేముంది, నన్ను గెడ్డి పోచలా తీసి పారేస్తుంది. నేను పేపర్ చదువుకుంటూ ఉంటే లాక్కుని చించి పోగులు పెడుతుంది.
టీవీ రిమోట్ ఎక్కడో దాచేస్తుంది. నా మానాన నేను కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి ఉత్తి పుణ్యానికి నా మీద అరచిపోతుంది. అవన్నీ అలా ఉంచి నాతో పాటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆహారం స్వీకరిస్తుంది. ఓ రోజు చిటికలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిందామని ఎదురుగా ఉన్న బౌలు ముందుకు లాక్కుని నోట్లో పెట్టుకోబోతూ ఉంటే పరుగున వచ్చింది జానకి. అయ్యో అయ్యో, జాకీ టిఫిన్ మీరు తింటారేమిటి అని ఆపేసింది. నాకు బుర్ర తిరిగిపోయింది. ఇది దాని టిఫినా, నేను ఇంకా అటుకుల ఉప్మా అనుకున్నా అనేసా. ఇంకా నయం, అది దాని టిఫిను, మీకోసం మీ ఉప్మా చేశాను అంది జానకి. నాకు చిరాకేసింది. అవును జానకి, మా ఇద్దరిని ఇలా ఒకే బంతిని కూర్చోబెట్టి వడ్డించడం అవసరమా? ఇద్దరికి విడివిడిగా తగలయొచ్చు కదా అన్నాను. అది అలా విడిగా పెడితే తినదండి. యజమాని బంతిని కూర్చొని తినటమే దానికి అలవాటుట. వాళ్ళింట్లో కూడా ఇది అన్నయ్య గారు కలిసే తింటారట అంది. అంతటితో ఆగినా బాగుండేది. దాని పక్కన కూర్చొని తినటానికి ఏమిటి కష్టం? దాని ఫుడ్ ఏదో దానికి తెలుసు. మీరే కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే అన్నానంటారు కానీ మనిషి తిండికి కుక్క తిండికి ఆ మాత్రం తేడా కూడా తెలియదా మీకు? అయోమయం కాకపోతేను అని కూడా అంది. నాకేం తెలుసు, మా టామీ మాతో పాటే కంది పచ్చడి వంకాయ కూర వేసుకుని అన్నం తింటుంది. కుక్కలకు వేరే ఫుడ్ ఉంటుందని నాకు తెలీదు. అటు నా పట్ల విశ్వాసంగా ఉండే టామీలో కూడా మార్పు వచ్చింది. ఇంతకాలం అనవసరంగా గౌరవం ఇచ్చాను నీకు అని అది కూడా అసహనం ప్రదర్శించింది. ఇక సూర్యనారాయణ అయితే తోక జాడించేశాడు. ఏ పని మీద పొరుగురికి వెళ్ళినా కుక్కని మా ఇంట్లో వదిలి వెళ్ళిపోతున్నాడు. పెళ్ళిళ్ళు పేరంటాలు ఒక్కటేమిటి దర్జాగా వెళ్ళిపోతున్నాడు. అది వరకు ఎక్కడికి వెళ్ళటానికి వీలయ్యేది కాదు. మా అమ్మాయి పెళ్ళయ్యాక మా ప్రాణానికి సుఖంగా ఉంది అంటున్నాడు చిద్విలాసంగా. పిల్లికి చెలగాటం ఏలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే మరి. ఇక ఇలా లాభం లేదని మా వాడికి ఫోన్ చేసి, ఏమిట్రా మరి ఈ కుక్క పిల్లని మీ ఆవిడ ఎంతో మనసు పడి కొనుక్కుందుటిగా, దీనికి కూడా వీసా ఇప్పించి అమెరికా పిలిపించుకో, అక్కడే పడి ఉంటుంది అన్నాను. ఏమిటి, కుక్క పిల్లని అమెరికా పిలిపించుకోవాలా? ఇంకా నయం నాన్న, ఇక్కడ పెంపుడు జంతువుల్ని పెంచుకోవటం చాలా ఖర్చుతో కూడిన పని. కావలిస్తే మీరు రండి, పేపర్లు పంపిస్తా అన్నాడు వాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. కుక్కను పిలిపించుకోమన్నాను, వీల్లేకపోతే వీల్లేదని చెప్పు, అంతేగాని దాని బదులు నన్ను రమ్మంటావేమిట్రా? ఒళ్ళు పొగరెక్కిందాయేం అని బాగానే కోప్పడ్డాను. ఊరికే మాట వరుస కన్నాను, లైట్ తీసుకోండి అన్నాడు వాడు. కొడుకు ఆశ కూడా తీరిపోయాక వేరే మార్గాలు ఆలోచించా. వియ్యంకుడికి ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకుందాం అనుకున్నా. ఓ రోజు ఆయన ఫోన్ చేసి, బావగారు ఇంట్లోనే ఉన్నారా అని అడగగానే క్షణం ఆలస్యం చేయకుండా, ఇంట్లో లేవు, బెజవాడ వెళ్తున్నాం, సూర్యాపేట దాటేశాం అని చెప్తూనే ఉన్న మా ఇంటి వరండాలో నిలబడి ఆయన గేటు తీసుకుని వచ్చేశాడు. ఏమో అనుకున్నా మా బావగారికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని కూడా మెచ్చుకున్నాడు. అలా 2-3 సార్లు మంచి ప్లాన్లే వేశాను కానీ అట్టర్ ఫ్లాప్. నాకంటే 4 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు. నేను తనని అవాయిడ్ చేయటానికి ట్రై చేస్తున్నానని గ్రహించి తానే నన్ను పక్కన పడేసి నేరుగా జానకితోనే మాట్లాడిస్తున్నాడు. నేను మరీ ఏడ్చిపోతానని అన్నీ నిర్ణయించుకున్నాక నాతో ఓ మాట చెప్తున్నారు. పూజారి గారు భుజం తట్టేసరికి ఇహలోకంలోకి వచ్చాను. ఏమిటి సార్, ఈ మధ్య మీకు భక్తి బాగా ఎక్కువైనట్లుందే అన్నాడు పూజారి. భక్తి కాదు నాయనా, వైరాగ్యం అని చెప్పి ఇంటికొచ్చాను. వాళ్ళప్పుడే కారెక్కారు. వచ్చారా బావగారు, పూరీలు బాగున్నాయి, కూర అద్భుతంగా ఉంది, మీరు కానిచ్చేయండి అన్నాడు. అలాగే అలాగే, మీరు చెప్పాక ఇక తిరిగే ఉంది అన్నాను. కారు వెళ్ళిపోయినా టాటా చెప్తున్నారు జాకీ జానకి. ఇక చాలు పదా అన్నాను నేను. యాగంటి వెళ్ళారు, ఎల్లుండి వస్తారు అంది జానకి. ఏరా అయితేనేమో పళ్ళు రాలగొట్టుకునేందుకు అంటూ నేను లోపలికి నడిచాను. లోపలికి రాగానే మా ఇద్దరికి టిఫిన్ పెట్టింది జానకి. ఇదేమిటి, దీనికి వేళతో పెట్టకపోయావా అంటే, పిలిచిన అక్కడికి రాలేదుట, తినలేదుట. మిమ్మల్ని చూడగానే చెంగుని వచ్చేసిందండి, ఎలాగైనా మీరంటే దానికి ప్రేమ అంది మురిసిపోతూ జానకి. అవునవును, అది నా అదృష్టం అన్నాను. ఆఫీస్కి వెళదామని నిన్న తెచ్చుకున్న కాగితాల కోసం ఎంత వెతికినా కనిపించక విసుగేసి జానకిని కేకేసి అడిగాను. తను వెతికింది. జాకీ కానీ ఆడుకునేందుకు తీసుకువెళ్ళిందేమోనండి అంది. అదేమిటి, ఆఫీస్ కాగితాలతో ఆటలేమిటి అన్నాను. ఆఫీస్ కాగితాలేవో పేపర్ కాగితాలేవో దానికి తెలుసా? కుక్క పిల్ల ఇంట్లో ఉండగా మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకోవద్దా? ఆ మాత్రం తెలీదా? అయోమయం మేళం ఎక్కడో అని విసుక్కుంది. నాకు చిర్రెత్తుకొచ్చింది.
ఈ కుక్క పిల్ల వెధవ పనులు చేయటం, నువ్వు దాన్ని వెనకేసుకొచ్చి మాటి మాటికి నన్ను అయోమయం మేళం అనటం ఏమిటిదంతా? ఇక నా వల్ల కాదు. ఈ ఇంట్లో అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నువ్వేం చెప్తావో వాళ్ళకి అని ఖండితంగా చెప్పేశాను. మరి ఈవిడేం చెప్పిందో కానీ వారం రోజులైనా సూర్యనారాయణ కుక్కపిల్ల అడ్రస్ లేరు. అమ్మయ్యా అనుకున్నాను. ఆ వేళ మామూలుగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి తాళం వేసింది. ఇల్లు కదిలి ఎక్కడికి పోదే ఈ శాల్తీ అనుకుంటూ ఉండగానే ఎదురింటి వాళ్ళ పిల్ల వచ్చి తాళం చెవులిచ్చింది. ఆంటీ కారులో ఎక్కడికో వెళ్ళింది అంకుల్ అంది. తాళం తీసుకుని లోపలికి వెళ్ళాను. హాల్లో సెంటర్ టేబుల్ మీద ఓ చిన్న చీటీ. ప్రియమైన మీకు, అన్నయ్య గారు ఊరు వెళ్తున్నారట. జాకీని తీసుకొచ్చారు. మీకిష్టం లేదని వద్దన్నారని ఖచ్చితంగా చెప్పేశా. ఎలాగైనా అన్నయ్య గారు భలే తెలివిగలవారు. మంచి ఐడియా వచ్చింది ఆయనకి. అయితే మీరే రండమ్మా మా ఇంటికి, జాకీకి తోడుగా అక్కడే ఉండండి అన్నారు. ఈ ఆలోచన బాగుంది కదా ఉభయతారకంగా. అందుకే నేనే వెళ్తున్నా. ఆవులెల్లుండి వస్తా, మీరు జాగ్రత్త. ఇట్లు మీ జానకి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.